ముఖ్యంగా ఇది దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏమంటే మలేరియా, డెంగీ, చికెన్ గునియా, జపనీస్ ఎన్కెఫలైటిస్, ఎల్లో ఫీవర్, జీకా వైరస్, ఇవి చాలా ఎలిఫెంటియాసిస్, బోధకాలు, ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒక చిన్న కీటకము దోమ వల్ల వస్తున్నాయి. ఈ దోమల్లో కూడా కొన్ని దోమలు మురికి నీళ్లలో ఉండేటివి ఉంటాయి, కొన్ని మామూలు నీళ్లలో ఉండేటివి. ముఖ్యంగా ఈ ఏడిస్ ఈజిప్టికాయ్ అని ఈ డెంగీ ఫీవర్ కాజ్ చేసే దోమ ఇండ్లల్లో ఉండే బకెట్లో ఉండే నీళ్లలో, గచ్చుల్లో ఉండే నీళ్లలో, టైర్లలో ఉండే నీళ్లలో, లేదు పూల కుండీలలో ఉండే నీళ్లలో, లేదు పక్షుల కోసం నీళ్ల కోసం పెట్టిన ఆ కుండల్లో కానీ, లేదు ఎక్కడన్నా నీరు నిల్వ ఉండే ట్యాంక్స్లో, పాండ్స్లో అట్లా చోట బతుకుతుంది. కానీ ఇది ఎల్లో ఫీవరు లేదంటే డెంగీ ఫీవర్ కాజ్ చేస్తుంది, ఏడిస్ ఈజిప్టికాయ్. ఈ డెంగీ ఫీవర్ అనేది అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కో రకంగా రావచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన ఈపు నొప్పి అలాగా వస్తూ సడన్గా హెమరాజిక్ షాక్ సిండ్రోమ్ అని బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ మరియు పేషెంట్ కోమాలోకి పోవచ్చు ఈ డెంగీ ఫీవర్లో. అంటే ప్లేట్లెట్ కణాలు చాలా తగ్గిపోతాయి. ఈ డెంగీ మీద గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది. పేద ప్రజలకు వాళ్ళ ప్రాణాలను బలిగొంటా ఉంది. ఈ